నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు కింద హై బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలం. కాసేపు కేసీఆర్ కామెంట్స్, కాసేపు జగన్మోహన్ రెడ్డి జన్మదిన విశేషాలు, ఆ పుట్టినరోజు వేడుకలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, ఆ రప్పా గొడవలు, గలాబా అంతా కాసేపు తీసి పక్కన పెడతాం. ఈ మధ్య కాలంలో కొన్ని ముఖ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ కేసుల్లో ఈరోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అయితే ఒకటి బయటపడింది. సో సహజంగా ఈ రప్పా బ్యాచ్, ఈ గొడవలు, ఈ కేసీఆర్ కామెంట్స్, వీటి మీద అందరూ ఎక్కువగా ఫోకస్ చేస్తారు, కానీ దీన్ని పెద్దగా ఎవరు పట్టించుకున్న దాఖలాలు అయితే కనిపించట్లేదు. అదేంటయ్యా అంటే, అమ్మ చెవిరెడ్డా నీ హస్తం దీంట్లో కూడా ఉందా అని మనం అందరం అవాక్కైపోయేలాగా ఒక లేటెస్ట్ పరిణామం చోటు చేసుకుందనమాట. ఈరోజు విజయవాడ సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి, విజయవాడ కారాగారంలో ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సిబిఐ అధికారులు విచారించారన్నమాట. ఇదేంటి, సిబిఐకి ఏం సంబంధం, ఏ అంశంలో విచారించారని చెప్పేసి సహజంగా డౌట్ రావటం అయితే ఖాయం. ఎస్, ఎందుకంటే విజయవాడ జైల్లో ఎందుకున్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి? మద్యం కేసుకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్లో లెక్కర్ స్కామ్కు సంబంధించి ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఆయనతో పాటు ఆయన కొడుకులు కూడా ఆయన తర్వాత ముద్దాయిలుగా అయితే నమోదయ్యారు. సో వాళ్ళని విచారించారు తప్ప అరెస్ట్ గట్రా అలా ఏం చేయలేదు. సో ఈయన కూడా కొలంబో పారిపోతుంటే వెంకటేష్ నాయుడు అనేటువంటి మరొక అక్యూజ్డ్తో కలిసి పారిపోతుంటే అరెస్ట్ చేసి లోపల పెట్టారు. ఇది రాష్ట్ర పోలీసులు, రాష్ట్ర సిట్టు, లోకల్ వ్యవహారం, లోకల్ కేసు. ఇప్పుడు సిబిఐ ఎందుకు వచ్చిందంటారా? ఎస్, ఉమ్మడి సిట్టు, సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి ఉమ్మడి సిట్టుకు సంబంధించి సిబిఐ అధికారులు వచ్చి విచారించారు. దేనికో తెలుసా? తిరుమల తిరుపతి లడ్డు కల్తీ కేసుకు సంబంధించి. నేను ముందే చెప్పాను కదా, అమ్మ చెవిరెడ్డా నీ హస్తం ఇందుట్లో కూడా ఉందా అని చెప్పేసి మనం అవాక్కయ్యేలాంటి అంశం అని చెప్పేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కోర్టు పర్మిషన్ తీసుకొని మరీ ఈరోజు సిబిఐ అధికారులు ఢిల్లీ నుంచి వచ్చి మరీ విచారించి వెళ్ళారు. ఉదయం దాదాపు 11 గంటలకేమో లోపలికి వెళ్తే ఒక 3 గంటల పాటు సుదీర్ఘంగా విచారించినట్టుగా తెలుస్తోంది. దేనికోసమయ్యా అంటే కల్తీ లడ్డుకి సంబంధించి. కల్తీ లడ్డుకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధం ఏంటయ్యా అంటే, ఆ కల్తీ జరిగేటటువంటి సందర్భంలో లేదా ఆ కల్తీ నెయ్యి సరఫరా అయ్యేటటువంటి సందర్భంలో ఇతను కూడా బహుశా టీటీడీ బోర్డు మెంబరో లేదంటే ఎక్స్ అఫీషియో సభ్యుడో, చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్నాడు. దాంతోపాటుగా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా ఇతను చైర్మన్గా ఉన్నట్టుగా తెలుస్తోంది, తుడా చైర్మన్. ఆ హోదాలో ఆయన టీటీడీలో కూడా కీలకమైనటువంటి బాధ్యతల్లో ఉన్నాడు. అయితే ఆ నెయ్యి సరఫరాకు సంబంధించినటువంటి ఈ కాంట్రాక్టర్ను మార్చటము, నెయ్యి ప్రొక్యూర్మెంటు అనేటటువంటి అంశాల్లో కూడా చెవిరెడ్డి పాత్ర ప్రమేయం కూడా ఉన్నట్టుగా ఒక స్పష్టంగా వాళ్ళకు కొన్ని ఆధారాలు అయితే దొరికాయి. కోర్టుకు మరి సమర్పించి మరీ వచ్చారు కదా. ఆధారాలు లేకుండా అయితే మేము చెవిరెడ్డిని విచారిద్దాం అనుకుంటున్నామండి, సరదాగా కాసేపు జైలుకి వెళ్ళి వస్తామండి, విచారించేసి వస్తామండి అంటే కుదరదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మేము విచారిద్దాం అనుకుంటున్నాం, ఆల్రెడీ ఆయన జైల్లో ఉన్నాడు కాబట్టి ఇదిగోండి ఆయనకు సంబంధించినటువంటి పాత్ర ప్రమేయంపై మాకు దొరికిన ఆధారాలు, కాబట్టి అతన్ని మేము ఎంక్వైరీ చేస్తే మాకు ఇంకా మరికొన్ని ఆధారాలు దొరకవచ్చు అని చెప్పేసి వాళ్ళు కోర్టుకు ఆధారాలు సమర్పించి వాళ్ళ వాదనలు వినిపించి మొత్తానికి పర్మిషన్ తీసుకొని మరీ వచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఇక్కడతో అయిపోలేదు, బహుశా ఇది మొదటిసారి. ఇంకా ముందు ఇంకా విచారించాల్సిన కూడా రావచ్చు. అవసరమైతే కస్టడీకి కూడా తీసుకుని విచారించినా సరే ఆశ్చర్యపోవాల్సినటువంటి ప్రమేయం అయితే అక్కడ కనిపించట్లేదు అనమాట. సో లెక్కర్తో మొదలు పెడితే కల్తీ లడ్డు వరకు చెవిరెడ్డి పాత్ర అయితే క్లియర్గా బయటపడింది. మరి రాబోయే రోజుల్లో ఇంకెన్ని అంశాలు బయటకు వస్తాయో, ఇంకెన్ని కథలు బయటకు వస్తాయో తెలియనటువంటి పరిస్థితి. ఇంకా తేగలాగే కొద్దీ తవ్వే కొద్దీ అనేక అంశాలు. అసలు ఆ మధ్యకాలంలో అయితే టీటీడీ పేరుతోటి తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది కదా, అదే టీటీడీ పేరుతో ఒక కొత్త అకౌంట్ ఏర్పాటు చేసి తాతయ్య గుంటో సంథింగ్ ఏదో దేవస్థానం పేరు, తాతయ్య గుంట తిరుమల దేవస్థానం అనో తాతయ్య గుంట దేవస్థానం, మొత్తానికి అదే పేరు కలిసి వచ్చేలాగా వేరే కొత్త బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేసి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రోజుల్లో ఆ రోజుల్లోనే ఇటు రావాల్సినటువంటి విరాళాలను కూడా కొన్నిటిని అటు డైవర్ట్ చేశాడని, పేరు ఒకటే కాబట్టి దీన్ని బాగా ప్రచారం చేయడంతో తిరుమలకు రావాల్సినటువంటి విరాళాలు కూడా కొన్ని వాళ్ళ సొంతూరులో ఏర్పాటు చేసుకున్న దేవస్థానానికి, ఆ ట్రస్ట్కు వెళ్ళిపోయాయని చెప్పేసి కూడా ఆ రోజుల్లోనే కొన్ని ఆరోపణలు కూడా వచ్చాయి. మొత్తానికి కోర్టుకి వెళ్ళేదో ఆపించినట్టున్నారు. ఆ కథలు కూడా బయటికి రావాల్సినటువంటి అంశం ఉంది.
చాలా చోట్ల తక్కువ ధరకు భూములు కొట్టేశారు, ఎక్కువ ధరకు అమ్మేశారు అనేటటువంటి ఆరోపణలు కూడా చెవిరెడ్డి మీద గతంలో ఉన్నాయి. సో మొత్తానికి కల్తీ నే వ్యవహారంలో కూడా ఈ యొక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రమేయం ఉంది, ఆయనకు కూడా కొన్ని వాస్తవాలు తెలుసు అనే విధంగా అయితే ఇప్పుడు సిబిఐ విచారణ బట్టే తెలుస్తోంది. ఇందుట్లో ఇంకా కీలక పరిణామం ఏంటంటే నిన్నగాక మొన్నే కీలకమైన వ్యక్తులు ధర్మారెడ్డి అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి ఇద్దరిని విచారించారు సిట్ అధికారులు. ఎంతసేపటికి ధర్మారెడ్డి ఏమంటాడు, నేను కింద అమలుపరుస్తున్నాను, నిర్ణయాలు తీసుకునేది పైవాళ్ళు కదా అని చెప్పి సుబ్బారెడ్డి మీద. సుబ్బారెడ్డి ఏమంటాడు, నేను నిర్ణయం మాత్రమే తీసుకుంటే అమలుపరిచేది ఏమొస్తుందో చూసుకోవాల్సింది కింద వాళ్ళు కదా అని చెప్పేసి ధర్మారెడ్డి మీద. ఇటు ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద జల్లు కొట్టడం మనం చూసాం. అయితే ఈ అంశం ఇటు పక్క నడుస్తుంటే సిట్ తన పని తాను చేసుకుంటూ పోతుంది. దాదాపు 10 మంది వరకు ఇప్పుడు ఈ కేసులో అరెస్ట్ అయినట్టుగా తెలుస్తోంది. 7 టీటీడీ ఉద్యోగులు ఉన్నారు. మార్కెటింగ్ శాఖకు సంబంధించి, టీటీడీ మార్కెటింగ్ శాఖకు సంబంధించి కీలకమైనటువంటి అప్పటి జీఎంగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యాన్ని అరెస్ట్ చేశారు. ఢిల్లీ వ్యాపారం అసలు ఈ మధ్యలో డబ్బులు తీసుకుని బ్రోకరేజం చేసి ఈ కాంట్రాక్టులు కట్టబెట్టించేటటువంటి ఈ సుగాంధియో ఎవరో ఉన్నారు, అతను కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టారు. ఈ ఈ ఎంటైర్ ఎపిసోడ్లో కీలకమైన పాయింట్ ఏంటంటే చెప్పనా, ఆ జిఎం ఎవరైతే ఉన్నారో సుబ్రహ్మణ్యం, అతను ఒక కీలకమైన విషయాన్ని వెల్లడించారు ఈ మధ్య కాలంలో అతను అరెస్టు తర్వాత, విచారణ తర్వాత. అయ్యా, ఈ కల్తీకి సంబంధించినటువంటి వ్యవహారం అయితే మాకు ముందే తెలిసింది, మైసూర్ నుంచి ల్యాబ్ రిపోర్ట్లు వచ్చాయి, ఆ ల్యాబ్ రిపోర్ట్లో ఫలానా కల్తీ ఉండొచ్చు అని చెప్పి స్పష్టంగా ఆధారాలు దొరికాయి. ఈ విషయాన్ని మేము సుబ్బారెడ్డికి కూడా చెప్పాము, కొన్ని కారణాల వల్ల మా నోరులు మూతబడిపోయాయి, మేము అంతకుమించి మాట్లాడలేకపోయాము, తప్పనిసరి పరిస్థితుల్లో కంటిన్యూ చేయాల్సి వచ్చిందని చెప్పేసి కూడా సుబ్రహ్మణ్యం క్లియర్గా ఒప్పేసుకున్నారు. ఇంకా మిగిలిన అధికారులు కూడా కొన్ని కీలక విషయాలు చెప్పినట్టుగా తెలుస్తోంది. అసలు ఉన్నటువంటి లోపల ఉద్యోగులు, మేము ఇన్ని సంవత్సరాల నుంచి లడ్డూలు తయారు చేస్తున్నాం, అసలు మేము లడ్డు పట్టుకోగానే వాసన చూడగానే కల్తీయే కాదని మాకు తెలిసిపోతుంది, మేము ఆ రోజుల్లోనే రిపోర్ట్ చేస్తామని చెప్పేసి కూడా కొంతమంది వెల్లడించినట్టుగా తెలుస్తుంది. అంటే ఇప్పటి వరకు మాకు తెలియకుండా జరిగిపోయింది అని చెప్పేసినటువంటి బుకాయించినటువంటి వైనం కాస్త తెలిసే జరిగింది, ల్యాబ్ రిపోర్ట్లు వచ్చినా సరే దాచిపెట్టారు, తొక్కి పెట్టారు, కంటిన్యూ చేశారు అనేటటువంటి అంశం. అసలు కల్తీయే జరగలేదన్న దగ్గర నుంచి ఏమో జరిగితే జరిగిందేమో కిందవాడు చూసుకోవాలి కదా అని సుబ్బారెడ్డి, పైవాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత మేమేం చేయగలం, కంటిన్యూ చేయాలి కదా అని చెప్పేసి ధర్మారెడ్డి వంటి వాళ్ళు చెప్పినటువంటి వైనాలు చూస్తున్నట్టయితే అందరూ దొంగలు, దొరికినట్టే, ఒప్పుకున్నట్టే అనేటటువంటి అంశం అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇక ఇలా చెవిరెడ్డని, ఆ రెడ్డని, ఈ రెడ్డని, వాళ్ళని వీళ్ళని చెప్పేసి కొత్త కొత్త పాత్రలు బయటకు రావటం, కొత్త కొత్త అంశాలు వెలుగు చూడటం తప్ప ఇందుట్లో చాలా వరకు కల్తీ అంశానికి సంబంధించి చాలా వరకు క్లియర్ అయిపోయినట్టే, కల్తీ వాస్తవం అనేది చాలా క్లియర్గా తెలుస్తోంది. అయితే ఎలా జరిగింది, ఏం జరిగింది, ముడుపులు తీసుకొని చేశారా, ఉత్తగ చేశారా అనేది కూడా తెలియాల్సింది. ఇందుట్లో వస్తున్నటువంటి ఆరోపణలు కేజీకి 25 రూపాయల చొప్పున ముడుపులు తీసుకునేటువంటి ఆరోపణలు కూడా నిరూపించాల్సింది. అసలు సూత్రధార ఎవరు, పెద్ద తలక ఎవరు, వారిని లోపల పెట్టాల్సినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు టీటీడీ ఉద్యోగులు 7 అరెస్ట్ చేశారు, ఆ జీఎంని అరెస్ట్ చేశారు, ఆ కాంట్రాక్టర్ని అరెస్ట్ చేశారు, ఆ వ్యాపారిని అరెస్ట్ చేశారు, డైరీ వారిని అరెస్ట్ చేశారు అంటాం తప్ప అసలు కీలకమైనటువంటి పెద్ద స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరిని ఇంతవరకు అరెస్టు చేయలేదు, టచ్ చేయలేదు. మరి ఎందుకు ఆలస్యం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. సుబ్బారెడ్డిని, ధర్మారెడ్డి వంటి వాళ్ళని విచారించారు తప్ప మరి అరెస్ట్ వరకు వెళ్ళలేదు. ఇప్పుడు ఈరోజు చెవిరెడ్డిని కూడా విచారించారు తప్ప తర్వాత అప్డేట్స్ ఏంటో తెలియనటువంటి పరిస్థితి. సో తొందరగా కంక్లూజన్కి తీసుకురావాల్సినటువంటి బాధ్యత అయితే ఉమ్మడి సిట్, సిబిఐ అధికారుల మీద, ఉమ్మడి సిట్ మీద అయితే ఎంతో ఉంది. వీళ్ళని ప్రభావితం చేయడం కూడా కష్టమే. డైరెక్ట్గా సుప్రీంకోర్టు మానిటర్ ఉంటుంది, సిబిఐ డైరెక్టర్ మానిటర్ ఉంటారు, ఉమ్మడి రాష్ట్ర అధికారులు, సిబిఐ అధికారులు, ఎఫ్ఎస్ఐ అధికారులు వీళ్ళందరితోటి కలిపి ఏర్పాటు చేసింది కాబట్టి అంతగా ఎవరిని మోసం చేసే పరిస్థితులు కూడా ఉండవు, మభ్యపెట్టి లొంగ తీసుకునే పరిస్థితులు కూడా ఉండవు. కాకపోతే చర్యలు ఎందుకు లేట్ అవుతున్నాయనేది ఇప్పుడు అందరి ప్రశ్న. మరి ఎప్పటికైనా మరి ఈ విచారణలో ఈరోజు చెవిరెడ్డి వరకు వచ్చింది కాస్త మరి విచారణలతోనే సరిపెట్టకుండా విచారించుకున్నాం, రాసుకున్నాం, వెళ్ళిపోయాం అని మాత్రమే కాకుండా తొందరగా ఈ విషయంలో నిర్ణయం తీసుకున్నట్టయితే కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలు గాయపరిచిన వాళ్ళందరినీ శిక్షించిన వాళ్ళు అవుతారు. సో మరి ఆ దిశగా అడుగులు పడతాయో లేదో వేచి చూద్దాం. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏదైనా సరే నాకు కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.